మనం సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది. 4 సేఫ్టీలలో ఏవైనా ఒక 2 3 పాటిస్తే దొంగతనం జరిగే అవకాశం ఉందా? ఇట్లా ఒకవేళ వాడు వస్తాడు, ఏం చేస్తాడు? వస్తే ఇలా పెట్టేసుకొని పోవాలి, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది దొంగతనాలకు సంబంధించినటువంటి విషయాలు. ఓకే, ఈ 4 ప్రికాషన్స్ మీరు నార్మల్ డోర్ కూడా సెంట్రల్ లాకింగ్ తర్వాతనే పెట్టుకోవచ్చు, అప్పుడే ఇల్లు కట్టినప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు సెంట్రల్ లాకింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 4000 3000 పెడితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కొనుక్కొచ్చి ఎక్స్టర్నల్ కూడా ఫిట్ చేస్తారు కంపెనీస్. ఏమంటే మాకు తెలియకుండా మన ఫోన్ వేరే కంట్రోల్ ఉంటుంది, అది ఉందో లేదని తప్పవుతుంది దాని మీద. అది వైరస్ ఫైలు, అది ఇన్స్టాల్ అయిందంటే నీ ఫోన్ నీ చేతిలో ఉండదు, ఆటోమేటిక్గా ఎవరైతే లింక్ పంపిండో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది నీ ఫోన్. నీకు ఆ ఫోన్ అబ్జర్వ్ చేస్తుంటాడు, నీ ఫోన్ పేను నువ్వు గూగుల్ పేను ఎప్పుడు ఓపెన్ చేస్తావా, దాంట్లో ఎప్పుడు సీక్రెట్ కోడ్ కొడతావా అని చూస్తుంటాడు. ఇక సేమ్ రిప్లికా, ఇక్కడ నీ ఫోన్ ఎట్లయితే రెప్లికా అవుతుందో అక్కడ నీ సిస్టంలో నీ ఫోన్ ఆపరేట్ అవుతుంది. స్క్రీన్ చూస్తుంటాడు నీ స్క్రీన్లో. నువ్వు ఫోన్పే ఓపెన్ చేసినావు అనుకో, దానిలో పాస్వర్డ్ కొట్టేటప్పుడు వాడు. అదే ఇంకా కొంతమంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేది ఏంటంటే జంపింగ్ స్కానింగ్ అని వస్తుంది. జంపింగ్ స్కానింగ్ అంటే మీకు పేమెంట్ మీకే 5000 10,000 పంపుతారు. మీకే 5000 10,000 వస్తే ఇప్పుడు నాకు 5000 10,000 వచ్చాయని మీరు ఏం చేస్తారు? పిన్ నెంబర్ రాసుకున్న ఫోటో, క్రెడిట్ కార్డు ఫోటో, అన్ని ఫోటోలు అన్నీ వాడి దగ్గర ఉంటాయి. కాబట్టి అట్లా కూడా ఎవరు ఇవ్వకండి, యాక్సెస్ కూడా అన్ని యాప్స్కి ఇవ్వకండి. కొన్ని రెప్యూట్ కానీ అందరు వాడని యాప్ కొత్తగా ఉంది కదా, ఇన్నోవేటివ్ ఉంది అని ట్రై చేస్తే మాత్రం ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఈ ఒక్క రకం కాదు, ఈ క్రైమ్స్ 100 రకాల వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మాకు సీక్రెట్గా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు. ఇంకొకటి మీరు ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కెమెరాలు ఇంప్రూవ్ చేయండి. ఇలా బయట ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి నేను ఒక లైట్ ఇలా చూడండి, ఇల్యూమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట ఒక మంచి